క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మన జీవిత చరిత్ర పుటలు తిరిగేస్తే మానసికంగా కలచివేసిన మరుపురాని ఎన్నో సంఘటనలు. ప్రతి కన్నిటి బిందువుకు తెలుసు మనం పడిన వేదన, బాధ, శ్రమ. కొన్నిసార్లు మన జీవిత చిత్రానికి మనం వేసుకున్న రంగులు మరకలుగా మారిపోయిన సందర్భాలు ఎన్నో. చెదిరిపోయిన జీవితాలు, చిరిగిపోయిన పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ అనుదినం వాటిని అధిగమిస్తున్న మనకు అనుభవాలు అనే పాఠాలు నేర్పుతాయి. కానీ దేవుని విశ్వసించిన మనకు ఉండే నిరీక్షణలో హృదయం పలికే మాట, నా దేవుడు నన్ను తప్పక కరుణిస్తాడు. అట్టి నిరీక్షణ ద్వారా బలపరచబడిన మనము సమస్తము దేవుని చిత్తానుసారముగా జరిగినదని నమ్మినప్పుడు ఎన్నో దీవెనలు పొందుటకు అర్హులమవుతాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.